శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతో ఏ విధంగా పోరాడాలి? అవును, ఆకాశంలోనికి వెళ్ళి యుద్ధం చేయాలా? వాటితో ఏ విధంగా పోరాడాలి అంటే కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే. అపవాదితో పోరాడాలి ప్రియులారా. మన ప్రార్థన ఆటంకపరిచే దయ్యాలు వాటిని జయించాలంటే కేవలం మన ప్రార్థన అన్నటువంటిది ఒకే ఒక ఆయుధం. నా ఆత్మీయ జీవితం ఎదుగుదల ప్రారంభంలో నేను ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నప్పుడు నా మనస్సు నుండి కూడా బాధ ఉండేది. ఈ బాధ ఎందుకు వచ్చింది, ఎక్కడి వచ్చింది నాకు తెలీదు. ఎందుకు నేను ప్రార్థించలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒకరోజు నేను ప్రార్థన చేయబోతుంటుండగా నా మనస్సు నుండి కూడా ఎంతో బాధ కలుగుతూ ఉంది. అయినా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను మోకాల మీద కూర్చొని సాష్టాంగపడి మూలుగుతూ నా మనస్సు నిండా కలిగినటువంటి బాధల చేత దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను. కొంత సమయానికి నా మనస్సు నుండి కూడా ఏదో తెలియని సంతోషం వచ్చింది, సమాధానం కలిగింది ప్రియులారా. అప్పుడు కొత్త విషయం కనుగొన్నాను. ఏంటి అంటే మన ప్రార్థన ఆటంకపరిచే అపవాది ఉన్నాడు. అయితే వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అవి ప్రార్థించకుండా మన మనస్సును బాధిస్తాయి. ఈ బాధ తట్టుకోలేక కొంతమంది అసలు ప్రార్థన చెయ్యరు. మరికొంతమంది అయితే లోతైన ప్రార్థన చేయకుండానే పైపైన ప్రార్థన చేసి ముగిచేస్తారు. అయితే మన ప్రార్థన ఫలించాలి అంటే తప్పకుండా ఈ ప్రార్థన జయించనే అవసరత మనకెంతో అవసరం ఉంది. మన జీవితంలో ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఎదురై ఉంటుంది. కానీ ఏది భయపడద్దు. మన మనస్సును దేవుడు ఎప్పుడు కూడా బాధ పెట్టడు. మన మనస్సు కేవలం ప్రార్థన ఆటంకపరిచే అపవాదిని మాత్రమే మనల్ని బాధిస్తాడు. అందుకే దయచేసి చెప్తున్నాను, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన ప్రభు సన్నిధితో మాట్లాడే అనుభవం, ఈ అనుభవం నుండి ఎప్పుడు కూడా తెలిగిపోవద్దని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలకు ప్రభువా ఎన్నో బాధలు శారీరకంగా, ఆత్మీయంగా, తండ్రి ఫైనాన్షియల్గా, వ్యాపార ప్రకారంగా, కుటుంబ ప్రకారంగా ఎన్నో తండ్రి ఆటంకాలు వచ్చినా కూడా ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీతో మాట్లాడే అనుభవాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.